విజయవాడలో గుట్టు చప్పుడు కాకుండా సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా 4 యువకులు డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడటం కలవరం రేపుతోంది. మత్తు పదార్థాలకు అలవాటు పడిన 4 సులువుగా డబ్బు సంపాదించాలని అడ్డదారులు తొక్కారు. సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఇంతకీ ఆ యువకులు ఎంచుకున్న మార్గమేంటి? పోలీసులకు ఎలా చిక్కారు? బెంగళూరు కేంద్రంగా విజయవాడలో సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. డ్రగ్స్ విక్రయిస్తున్న 4 యువకులను పోలీసులు అరెస్ట్ చేయటం కలకలం రేపింది. నగరానికి చెందిన కౌశిక్ రెడ్డి, సాయి రేవంత్, అచ్యుత్, సాయి వివేక్ అనే 4 యువకులు బందర్ రోడ్లోని ట్రైన్ రెస్టారెంట్లో పనిచేస్తున్నారు. 4 మధ్య స్నేహం కుదిరింది. వీరికి డ్రగ్స్ సేవించే అలవాటుంది. సులువుగా డబ్బు సంపాదించేందుకు, జల్సాలు చేసేందుకు అడ్డదారులు ఎంచుకున్నారు. మత్తు పదార్థాలు విక్రయించాలని నిర్ణయించారు. బెంగళూరు వెళ్లి మైక్ అనే నైజీరియన్ నుంచి 30 గ్రాముల MDMAను కొనుగోలు చేశారు. తెనాలికి చెందిన వ్యక్తికి 5 గ్రాములు, యనమల కుదురుకు చెందిన వ్యక్తికి 2 గ్రాములు విక్రయించారు. గ్రాము 10 నుంచి 20 వేల రూపాయల వరకు విక్రయించారు. 4 నిందితులు కొంత డ్రగ్స్ ను సేవించారు. మిగిలిన 20 గ్రాముల డ్రగ్స్ విక్రయించేందుకు చిన్న చిన్న పొట్లాలుగా తయారు చేసి సిద్ధంగా ఉంచారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి 20 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో కౌశిక్ రెడ్డి, సాయి రేవంత్లపై గతంలో కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సింథటిక్స్ డ్రగ్ అనేవి MDMA దొరకడం జరిగింది వీళ్ళ దగ్గర. టోటల్గా వచ్చేసి 20 గ్రామ్స్. గ్రామ్ వచ్చేసి మార్కెట్లో, బ్లాక్ మార్కెట్లో వచ్చేసి 10,000 నుంచి 20,000 రూపీస్లో సేల్ అవుతుంది. విచారించినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే వీళ్ళు బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు నుంచి ప్రొక్యూర్ చేసుకొని ఇక్కడ వీళ్ళు దీన్ని సెల్ చేసే ఇంటెన్షన్తో తెచ్చారు ఈ 4. సో వీళ్ళని కూడా ఇప్పుడు రిమాండ్ చేసి దీంట్లో మన కౌశిక్ రెడ్డి మీద ఆల్రెడీ ప్రీవియస్ NDPS కేసులు ఉన్నాయి. అదే సాయి రేవంత్ మీద కూడా ఆల్రెడీ ప్రీవియస్ సింపుల్ యాక్ట్ కేసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళని కూడా రిమాండ్ చేసి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాం. ఎందుకంటే సింథటిక్స్ డ్రగ్స్ అనేది అదొక నెక్స్ట్ సీరియస్ ఇష్యూ. సో దీన్ని మనం బడ్లను నిప్ చేస్తాం ఇప్పుడే దీన్ని. ఒకవైపు విజయవాడ మెట్రో సిటీ స్థాయిలో అభివృద్ధి చెందుతూ ఉంటే, మరోవైపు సింథటిక్ మత్తు పదార్థాల విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పట్టణాల నుంచి గ్రామాలకు సైతం గంజాయి లాంటి మత్తు పదార్థాల విక్రయాలు చేరాయి. యువకులు వీటికి బానిసలుగా మారుతున్నారు. విలువైన భవిష్యత్తును కోల్పోతున్నారు. మత్తు పదార్థాల కేసుల్లో యువకులు తరచుగా పట్టుపడుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ డ్రగ్స్ అవగాహన కల్పించాలి అండి. చిన్నపిల్లల నుంచే కల్పించాలి. గవర్నమెంట్ దీనికి కరెక్ట్ ప్రాపర్గా ఒక కార్యక్రమాలు మొదలు పెడితే బాగుంటుంది. చిన్నపిల్లలకి స్కూల్ లెవెల్ నుంచే ఒక సబ్జెక్టుగా పెడితే దానివల్ల కలిగే ఆరోగ్య నష్టాలు ఏంటి, దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎలాంటి నష్టాలు జరుగుతాయి అనేది ఒక సబ్జెక్టుగా వాళ్ళకి, ఇప్పుడు సైన్స్, మ్యాథ్స్ ఎలానో డ్రగ్స్కి సంబంధించి కూడా ఒక సబ్జెక్ట్ లాగా ఉంటే వాళ్ళకి కూడా ఒక అవగాహన ఉంటుంది. అలానే పేరెంట్స్ కూడా పిల్లలతో ఫ్రీగా ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, డల్గా ఉన్నప్పుడు ఎందుకు డల్గా ఉంటున్నారు అని తెలుసుకుంటే మన సర్కిల్లోది మనం నివారించుకోవచ్చు. వేరు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చదివే వాళ్ళు అక్కడ నుంచి అలవాటు చేసుకొని ఇక్కడున్న పిల్లలకు కూడా అలవాటు చేస్తూ, ఇవేమో ఇక్కడ పిల్లలకి తెలియదు. వాళ్ళేమో ఏం కాదు, ఒకసారి ట్రై చేయి అంటే వాళ్ళు ట్రై చేసేసి వాళ్ళు దానికి అలవాటు పడేసి ఇంకా అది లేకపోతే మేము బతకలేమని స్టేజ్కి వస్తున్నారు. వాళ్ళకి ఇలా కాదు, పేరెంట్స్ కూడా చెప్తుంటారు ఇలా చేయకూడదు, మనం పేరెంట్స్ మాట వినాలి. పిల్లలు పేరెంట్స్ కూడా ఇలా డ్రగ్స్ ఉన్నాయి, మీరు బయట వాళ్ళు ఇచ్చినాయి కానీ తినకూడదు, మీరు దానికి అలవాటు పడకూడదు. అలవాటు పడితే నీ ఎడ్యుకేషను, నీ ఫ్యూచర్ అనేది, మన ఫ్యామిలీ కూడా దెబ్బతింటుంది. ఎక్కువగా తెలియజెప్పాలి. హైస్కూల్ స్థాయి నుంచే మత్తు పదార్థాల విక్రయాలు, సేవిస్తే కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని నిపుణులు కోరుతున్నారు. మరోవైపు ఇటీవల గంజాయి, MDMA సేవించే యువకుల సంఖ్య పెరగటం
ఆందోళన కలిగిస్తోందని వైద్యులు చెబుతున్నారు. మేము ఏంటంటే కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు అంటే మనకి సబ్స్టెన్స్ అబ్యూస్ డిజార్డర్ అనేది దాంట్లో మత్తు పదార్థాలకు అలవాటు పడటము, మాదక ద్రవ్యాలకు అలవాటు పడటము అనేది వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ తీసుకురావటం అనేది వెమ్మటే ఒక చిన్న ఇదితో కాదు, కొన్ని రోజులు వాళ్ళకి అంటే దాటికి సంబంధించిన డ్రగ్ అడిక్షన్ సెంటర్స్కి రిఫర్ చేయటం కానీ, అక్కడ ఉన్న సైకలాజికల్ ఇష్యూస్లో వాళ్ళని బ్యాలెన్స్ చేసి వాళ్ళని అంటే బిహేవియర్ చేంజ్ తీసుకురావటం కానీ జరుగుతూ ఉంది. మేము ఇదివరకు మా హాస్పిటల్కి క్లినిక్కి అట్లా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు వచ్చే చాలా తక్కువ ఉండేదండి. కానీ ఈ మధ్యలో మేము చూస్తున్న దాంట్లో స్టూడెంట్ యూత్ కానివ్వండి, స్టూడెంట్స్ కాకుండా ఉన్నటువంటి కుర్రవాళ్ళు కూడాను కొంచెం డ్రగ్ అడిక్ట్స్ మాకు తగులుతూనే ఉన్నారు. అది వాళ్ళకి డీ అడిక్షన్ క్యాంప్స్ మనం పెట్టాలండి ఇక్కడ. అంతేకాదు తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి చాలా మంచాడు, మా అమ్మాయి చాలా మంచిది అనుకోకుండా వీళ్ళని కొంచెం ఒక అంచనాగా చూసుకుంటూ ఉండాలి, వాళ్ళని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. మత్తు పదార్థాల రవాణా, విక్రయాలపై పోలీసుల నిఘా మరింత పెంచాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ విక్రయిస్తున్న కేసులో కీలక నిందితుల్ని అరెస్ట్ చేయాలని, మత్తు నుంచి యువతను కాపాడేందుకు ప్రణాళిక సిద్ధం చెయ్యాలని నగరవాసులు కోరుతున్నారు.